టీఎస్ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 2 కి సంబంధించిన రిజల్ట్స్ మనకు నైట్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఎవరికైతే ఫ్రెష్ గా ఫేజ్ 2 లో లైక్ సీట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఫేజ్ 1 లో ఒక కాలేజ్ వచ్చి ఫేజ్ 2 లో ఇంకొక కాలేజ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, అండ్ ఇప్పుడు ఫేజ్ 2 తర్వాత మన ఎక్స్ట్రా ఫేజ్ ఉంటుందా, సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్సైట్ లో టీఎస్ ఎడ్సెట్ వెబ్సైట్ లో ప్రొవిజనల్లీ క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 2 ఉంటుంది. సో దాంట్లో మీరు క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నంబర్, లైక్ మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కాలేజ్ వచ్చిన వాళ్ళకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో అక్కడ మీరు అందులో చూసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 2 అంటే మీకు కట్ ఆఫ్స్ చూసుకోవచ్చు. అంటే ఏ కాలేజెస్ లో క్యాస్ట్ పరంగా లాస్ట్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, సో మీరు అన్ని చూసుకోవచ్చు. సో ఈ 2 లింక్స్ లో ఫస్ట్ లింక్ లో మీ యొక్క సీట్ అలాట్మెంట్ చూసుకోవచ్చు. సెకండ్ లింక్ లో ప్రతి కాలేజ్ లో ప్రతి మెథడాలజీకి సంబంధించిన కట్ ఆఫ్స్ అనాలిసిస్ చూసుకోవచ్చు. ఇవి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫస్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ గురించి చూద్దాం. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ లో మనకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా పడ్డాయా లేదా చూడండి. ఎవరైతే సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇప్పుడే ఫస్ట్ ఫ్రెష్ గా సీట్ వచ్చిన వాళ్ళు, సో అక్కడ మీ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రొవిజనల్లీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండి. సో దీంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే మీకు బిఎడ్ అనేది ఏ కాలేజీలో వచ్చింది, ఏ మెథడాలజీలో వచ్చింది, అది ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా, సో అది ఫేజ్ 2 ఫేజ్ 1 లో వచ్చిందా, సో అది మీరు చూసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఫేజ్ 1 లో ఒక కాలేజ్ వచ్చింది కానీ ఫేజ్ 2 లో కూడా సేమ్ కాలేజ్ ఉంటే మీకు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లో కాంపిటీషన్ ఉండొచ్చు. సో మీరు పెట్టిన ఆ కాలేజెస్ లో మీ ర్యాంక్ అనేది కొద్దిగా పెద్దగా ఉండొచ్చు. సో అందుకే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ లేవండి. సో మీకు ఫేజ్ 2 లో సీట్ రాకపోతే ఫేజ్ 1 లో ఉన్న కాలేజ్ ఉంటుంది. అదే ఫేజ్ 2 లో చేంజ్ అయితే ఫేజ్ 1 లో వెళ్ళిపోతుంది. ఫేజ్ 2 లో మీకు ఏదైతే కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ కి మాత్రమే వెళ్ళాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరికైతే ఫేజ్ 1 లో సీట్ రాకుండా ఫేజ్ 2 లో వస్తే మీరు ఫేజ్ 2 లో ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ కి మాత్రమే వెళ్ళాలి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 2 లో ఏ కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ కి వెళ్ళాలి. కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు ఏ కాలేజ్ కి, లైక్ ఫేజ్ 2 లో చేంజ్ అయిన కాలేజ్ కి మాత్రమే వెళ్ళాలి. ఫేజ్ 1 లో ఉన్న కాలేజ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ ఏంటంటే ఫీ డీటెయిల్స్ అండి. సో ఫేజ్ 1 లో ఆల్రెడీ కట్టిన వాళ్ళు, సపోజ్ మీకు కాలేజ్ చేంజ్ అయితే ఫీజు ఎంత పే చేయాలి, కొత్త వాళ్ళు ఇప్పుడు ఫేజ్ 2 లో వచ్చిన వాళ్ళు ఫీజు ఎంత పే చేయాలి ఇప్పుడు చెప్తాను. మనకు ఫీ డీటెయిల్స్ అని సపరేట్ గా ఉంటది. సో అక్కడ మనకు కోర్స్ ఫీ ఉంటది పర్ యానం. కోర్స్ ఫీ అంటే ఆ బిఎడ్ కోర్స్ కి ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం ఎంత ఉంటుందో అంత చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఫండ్. సో గ్రీన్ ఫండ్ అనేది కొంచెం ప్రాసెసింగ్ ఫీ, అది అందరు పే చేయాల్సింది 100 రూపీస్ ఉంటుంది. టోటల్ అమౌంట్ టు బి పేడ్ అని ఉంటుంది పింక్ కలర్ లో, ఆ అమౌంట్ మాత్రమే మీరు పే చేయాలి. సో కోర్స్ ఫీ కాకుండా కింద అమౌంట్ పింక్ కలర్ లో ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మీరు పే చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి, ఎవరికైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మీకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే పే చేయమంటది. ఆల్రెడీ ఫేజ్ 1 లో కట్టిన వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కాలేజ్ చేంజ్ అయితే ఫేజ్ 1 కన్నా ఎక్కువ ఫీజు ఉన్న కాలేజ్ వస్తే ఎక్స్ట్రా ఫీ ఎంత అయితే ఉంటుందో అది చూపిస్తుంది. లేదు ఫేజ్ 1 కన్నా ఫేజ్ 2 కాలేజ్ లో ఫీజు తక్కువ ఉంటే అది మీకు రీఫండ్ చేస్తారు. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉందో కట్టాలి, తక్కువ ఉంటే అది మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. సో మీ అకౌంట్ కి మాత్రమే వస్తుంది. సో మీరు ఫేజ్ 1 లో ఏదైతే అకౌంట్ ద్వారా మీరు పే చేస్తారు కదా దానికి వచ్చేస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఫీ పే చేసుకోవాలి. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్న తర్వాత, సపోజ్ మీకు వచ్చిన కాలేజీలో బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు నచ్చిన కాలేజ్ అయినా లేదంటే పక్క బిఎడ్ చేయాలి ఏదో ఒక కాలేజ్ వచ్చింది అనుకున్న వాళ్ళు మీరు ఫీజు పే చేయాలి. సో పే ఫీ అని క్లిక్ చేసిన తర్వాత మీకు లైక్ నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, డెబిట్ కార్డ్ ఉంటుంది. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. కానీ మోస్ట్లీ డెబిట్ కార్డే వాడడానికి ట్రై చేయండి. ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే అలాంటివి వాడకండి. అవి యాప్స్ కాబట్టి ఒక్కొక్కసారి మీ అమౌంట్ అనేది స్ట్రక్ అయిపోతుంది. సో మెయిన్ గా మీ యొక్క డెబిట్ కార్డ్ మాత్రమే వాడండి, లేకపోతే ఎవరిదైనా తీసుకొని వాడండి. సో ఫీ పే చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. సో మీరు బిఎడ్ కి ఎంతైతే మనీ పే చేస్తారో సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో దాని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో అప్పుడు మీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుంది. అంటే ఆన్లైన్ ద్వారా నేను ఆ బిఎడ్ కాలేజ్ కి వెళ్దామని ఫిక్స్ అయిపోతారు. దాని తర్వాత మనకు కాలేజ్ రిపోర్ట్ ఉంటుంది. సో ఇంకొక డౌట్ రావచ్చు, నేను ఆల్రెడీ ఫేజ్ 1 లో ఒక కాలేజ్ వచ్చింది, ఫేజ్ 2 లో అదే కాలేజ్ వస్తే మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే మీరు ఆల్రెడీ వెళ్ళారు, అయిపోయింది అది. ఇప్పుడు ఫేజ్ 1 లో ఒక కాలేజ్ వచ్చి ఫేజ్ 2 లో ఇంకొక కాలేజ్ వచ్చిన వాళ్ళు, మీరు ఏదైతే ఫేజ్ 1 కాలేజ్ ఉందో అక్కడ మీరు ఒరిజినల్ టీసీ కావచ్చు, సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వెంటనే మీరు మీ ఫేజ్ 2 లో ఉన్న కాలేజ్ కి మాత్రమే వెళ్ళాలి, మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ ఇది తీసుకెళ్ళాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనకు డేట్స్ కూడా చాలా తక్కువ ఇచ్చారు, 27th సెప్టెంబర్ టు 30th సెప్టెంబరే. సో వెళ్తే ఈ రోజు వెళ్ళండి, లేదంటే రేపన్నా వెళ్ళండి. సో హాలిడే రోజు లైక్ కొన్ని కాలేజెస్ క్లోజ్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఈ రోజు రేపు వెళ్ళడానికి ట్రై చేయండి, లేదంటే మీరు 30th సెప్టెంబర్ రోజు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది, కాకపోతే కొంచెం తొందర వెళ్ళండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. కాకపోతే మనకి ఎక్స్ట్రా ఫీజెస్ కావచ్చు, ఏమన్నా మీరు పే చేసినవి ఉంటే వాళ్ళు ఇవ్వరు, ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇంకొక మెయిన్ డౌట్, మీరు ఆల్రెడీ ఫేజ్ 1 లో అమౌంట్ పే చేస్తారు, ఫేజ్ 2 కి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు, మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఫీజు ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ సర్టిఫికెట్స్ మాత్రమే తెచ్చుకోవాలి. సో అవి మెయిన్ పాయింట్. సో పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ ఈరోజు చేసిన తర్వాత మీరు రెస్పెక్టివ్ కాలేజ్ ఎక్కడైతే బిఎడ్ కాలేజ్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో కాలేజ్ చేంజ్ ఆల్రెడీ చెప్పాను, ఫేజ్ 1 టు ఫేజ్ 2 వచ్చిన మీకు ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని ఫేజ్ 2 లో ఇచ్చేయాలి. ఎక్స్ట్రా ఫీజు గురించి కూడా చెప్పాను, రీఫండ్ అయిపోతాయి. నెక్స్ట్ కాలేజ్ నాట్ అలాటెడ్. సో ఎవరికైతే ఫేజ్ 1 లో కావచ్చు, ఫేజ్ 2 లో కావచ్చు కాలేజ్ రాలేదు, సో ఎందుకు రాలేదంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు సీటు లైక్ ర్యాంక్ అనేది పెద్దగా ఉండొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ మెథడాలజీలో సీట్స్ తక్కువ ఉండొచ్చు. థర్డ్ వచ్చేసి మనము మెయిన్ పాయింట్ నేను ఎన్నోసార్లు చెప్పాను, బిఎడ్ సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక 50 సీట్లు ఉంటాయి, 50 ఒక మెథడాలజీ కాదు. ఇప్పుడు మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సో ఇలా అన్ని మెథడాలజీస్ ఉంటాయి కాబట్టి 10, 15, 20 సీట్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఎప్పుడైనా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు ఎక్కడో ఒక బిఎడ్ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఏం పర్వాలేదండి. సో మనకు ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది. సపోజ్ సీట్స్ ఎక్కువ ఉంటే మనకి ఇంకొక ఎక్స్ట్రా ఫేజ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మన తెలంగాణలో ఉన్న అన్ని బిఎడ్ కాలేజెస్ లో సీట్స్ ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ ఇంకొక నోటిఫికేషన్ అయితే వస్తుంది, 90% వస్తుంది. సో ఇంకా అప్డేట్ లేదు దాని గురించి, ఎందుకంటే ఫేజ్ 2 ఇంకా మనకు ఫిజికల్ రిపోర్ట్ అయిన తర్వాత ఎన్ని సీట్స్ మిగిలినాయి, సో ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, ఏ మెథడాలజీలో ఎన్ని ఉన్నాయి, సో మొత్తం ఒక డేటా వస్తుంది. సో ఆ డేటా వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. సో టెన్షన్ పడకండి, ఎక్స్ట్రా ఫేజ్ అయితే రావచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజీలు ఎవరైతే డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో, మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్ లైక్ మీ జిల్లాలో కావచ్చు, మీకు తెలిసిన ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో వెళ్ళి మీ మెథడాలజీలో వేకెన్సీస్ ఉంటే డైరెక్ట్ మీరు ఫీ పే చేయొచ్చు. కాకపోతే మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఎందుకంటే అది మేనేజ్మెంట్ కోటా కాబట్టి మీరు డైరెక్ట్ వెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 లో సీట్ రాకపోతే మీకు ఎక్స్ట్రా ఫేజ్ ఉంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. సో అందులో కూడా రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు వెయిట్ అన్నా చేయొచ్చు, లేదంటే మీకు నచ్చిన కాలేజీలో వెళ్ళి ఫీజు అన్న పే చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడు ఫేజ్ 2 లో ఎవరికైతే కాలేజ్ వచ్చిందో మీరు 27th to 30th సెప్టెంబర్ ఫీ పే చేయాలి. ఫీ పే చేసి విత్ సర్టిఫికేట్స్ మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఫేజ్ 1 to ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్స్ అన్ని తెచ్చుకొని ఫేజ్ 2 కి సబ్మిట్ చేయాలి. ఫ్రెష్ గా ఫేజ్ 2 లో వచ్చిన వాళ్ళు జస్ట్ మీ ఫేజ్ 2 లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ కి మాత్రమే వెళ్ళాలి. సో ఇవ్వండి. సో ఎక్స్ట్రా ఫేజ్ లైక్ ఇంకొక ఫేజ్ గురించి ఇంకా డేటా కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ లేదు. సో సీట్ రాని వాళ్ళు మీరు వెయిట్ చేయండి, కొద్దిగా ఏమైనా అప్డేట్ వస్తే ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇంకేమైనా ఎడిట్ ఆప్షన్ చేసుకుంటే మెయిల్ సర్వీస్ ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ రీఫండ్ పాలసీకి సంబంధించిన పీడిఎఫ్ కూడా పెట్టారు. లైక్ ఇప్పుడు ఎవరైతే బిఎడ్ చేయొద్దు నేను అనుకోవట్లేదు అనుకునే వాళ్ళు మీరు ట్యూషన్ ఫీ అనేది మనకు సెకండ్ ఫేజ్ తర్వాత ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో మీకు 50% అమౌంట్ రీఫండ్ ఇస్తారు. దానికి సంబంధించిన పీడిఎఫ్ కావచ్చు అన్ని ఉంటాయి. సో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఫిజికల్ గా ఆ ఫామ్ ఫిల్ చేసి దానికి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, ఫీ పేమెంట్ రిసిప్ట్ కావచ్చు, సో అవన్నీ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అక్కడ ఇచ్చేస్తే మీకు 50% అమౌంట్ ఆఫ్టర్ ఫేజ్ 2 ఇస్తారు. ఫేజ్ 1 తర్వాత ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నారో మీకు 100% అమౌంట్ మీకు ఇచ్చేస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాస్ట్ అప్డేట్స్ ఈ టీఎస్ ఎడ్సెట్ కి సంబంధించిన ఎక్స్ట్రా ఫీజ్ కావచ్చు, ఏమైనా డేట్స్ చేంజ్ అయినా కానీ మెసేజ్ ద్వారా నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.